హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రోటీ, చపాతీ, జొన్న రొట్టి, వెజిటబుల్ రైస్ ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన 4 ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని తీసుకోండి. వీటిని ఆయిల్‌లో 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని ఆయిల్‌లో వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇదంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. కరివేపాకు ఇంకొంచెమైనా వేసుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఇది అడుగంటిపోతుందండి. ఇలా 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 పావు స్పూను పసుపు వేసుకోండి. దీన్ని కూడా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు 3 పెద్ద సైజు టమాటా మిక్సీ వేసుకొని టమాటా ప్యూరీ చేసుకోండి. ఇది కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇది మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్లన్నీ బాగా కలిసేటట్టు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ కొద్దిగా పైకి తేలింది కదా! ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయినట్టు చూడండి. మరోమారు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక పావు లీటర్ దాకా ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి. మీ కర్రీ ఇంకొంచెం లూజ్‌గా రావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ పోసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఈలోపుగా మనం బాయిల్ అయిన ఎగ్స్‌కి ఘాటు పెట్టుకోవాలండి. మసాలా అంతా ఈ ఎగ్స్‌కి చేరేటట్టు 3, 4 చోట్ల ఘాటు పెట్టుకొని అన్ని ఎగ్స్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 మినిట్స్ తర్వాత చూస్తున్నాం చూడండి. గ్రేవీ కొంచెం దగ్గర పడింది కదా! ఈ టైంలోనే బాయిల్డ్ ఎగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడాలి. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని వేసుకోండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా అంతా ఎగ్‌కు పట్టేటట్టు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి,
మసాలా అంతా ఎగ్‌కి పట్టింది కదా! ఇప్పుడు మరోమారు కలుపుకోండి. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి పాలండి. ఇది వేస్తే గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కూడా ఉడికేదాకా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఎగ్ మసాలా గ్రేవీ దగ్గర పడింది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు చివరగా ఒక ఇంగ్రీడియంట్ వేయాలి. అదే కొత్తిమీర అండి. కొత్తిమీర వేసుకుంటేనే ఈ ఫ్లేవర్ చాలా చాలా బావుంటుంది. చివరగా కొత్తిమీరని చల్లుకోండి. ఈ విధంగా కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీనంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. దేంట్లోకైనా చాలా చాలా బావుంటుంది. నేనైతే ఈరోజు వెజిటబుల్ రైస్ చేశానండి. దీని కాంబినేషన్‌గా మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఎంత బావుందో చూడండి. ఈ రైస్‌లోకి ఈ కర్రీ అద్దిరిపోతుంది. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇది రైస్‌లోనే కాకుండా చపాతీ, రోటీ, జొన్న రొట్టెలో దేంట్లోకైనా చాలా చాలా బావుంటుందండి. నేను చెప్పినట్టు ఒకసారి ఈ ఎగ్ కర్రీ చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. చాలా చాలా బావుంటుందండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.